గ్యాంగ్స్టర్ నయీం ముఠా భూ కబ్జాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అతడు చేసిన దారుణాల గురించి బాధితులు క్రమంగా నోరు విప్పుతున్నారు. 3 ఏళ్ల క్రితం ఆదిబట్లలో రైతుల భూములు కబ్జా చేసేందుకు నయీం అనుచరులు ప్రయత్నించారు. ఓ మహిళ తుపాకులతో బెదిరించిందని చెబుతున్నారు. మంగల్పల్లి, ఆదిబట్లలో 21 ఎకరాలు లాక్కునేందుకు చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసి గట్టిగా నిలబడడంతో అక్కడి నుంచి వెనుదిరిగారని చెబుతున్నారు. ఇట్లా మా పొలం మీదకి దౌర్జన్యం చేయడానికి మేము పొలంలో పనిచేస్తుంటే ఒక వింగరు 2-3 వింగరులు 2-3 కార్లు ఇంకా ఒక డీసీఎం అవన్నీ తీసుకొని వచ్చారు. ఇది మీ పొలం ఎక్కడ, ఇది మాది అని చెప్పేసి దౌర్జన్యంగా మా వైర్ లైన్ కట్ చేసి మా కూరగాయ చెట్లను పీకేసి శ్రీహరి భార్య అంటామే, మేము శ్రీహరి వాళ్ళ మనుషులం, ఇప్పుడు నయం అంచర్లం అని చెప్పేసి వచ్చారు. ఫోన్ చేసి మమ్మల్ని ఇంకా బెదిరించింది, టార్చర్ పెట్టింది. ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తామే, పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మీ పేర్ల మీద కేసు బుక్ చేస్తామంటే, అసలు మేము ఏమన్నామని కేసు బుక్ చేస్తామంటే మమ్మల్ని మాదిగోళ్ళు అన్నారు అట్లా అన్నారంటే అసలు మేము ఆ మాటలు కూడా అనలేదండి. ఇట్లా మీరు ఏం చేస్తారే, మిమ్మల్ని ఇట్లా పిస్తోల్ తీసుకొని కాల్చినా కూడా మీకు ఎవరు లేరు, ఏం చేస్తారంటే అప్పుడు ఇంకా మా వాళ్ళకి అందరికీ ఫోన్ చేసి మేము ఇట్లా భయభ్రాంతులకు గురయ్యాము. వాస్తవంగా ఇది ఇంత ఇదిగా ఈ మహిళలతోటి ఇంత పెద్ద గ్యాంగ్ను మెయింటైన్ చేసి నయం ఇంతకుముందే మమ్మల్ని చాలాసార్లు బెదిరించింది. ఇది ఇంకా మా ఊర్లో కూడా ఇంకా చాలా మంది ఈ బాధితులకు కూడా ఇలాంటి కష్టం చేసుకునే వాళ్ళకి ఇలాంటి కష్టాలు రావద్దని ఈ నయం మనుషులు అంటే లేడీస్ ఒక పంజాబ్ డ్రెస్లు వేసుకొని ఒక 10-15-18 మంది దాకా వస్తుంటారు. ఒక వ్యాన్ సపరేట్ ఉంటుంది, వాళ్ళకి వస్తారు, హరాస్మెంట్ చేస్తుంటారు. ఏమనంటే ఈ విధంగా కొట్లాటలు చేయడము ఇవన్నీ బెదిరించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. శ్రీహరి అని నయం పక్కా అనుచరుడు. ఇతను సామ సంజయ్ రెడ్డికి ఇతనికి తోడయి వీళ్ళిద్దరు కలిసి ఇతను కలిసి ఈ మిగిలిన వాళ్ళ మీద ఈ దౌర్జన్యాలు చేయడం మొదలు పెట్టారు సార్.